ఏలూరు గ్రామదేవతలు చతుర్దేవతా క్షేత్ర మహిమ పూర్వగాథా కీర్తన పురాణ ఆరంభం. జయమంగళం నిత్య శుభమంగళం. ఆదిశక్తి స్వరూపులకు జయమంగళం. అనాది కాలంలో ఏలూరు చుట్టుప్రక్కల ప్రాంతాలు నిరాశతో నిస్సత్తువతో నిండి ఉన్నాయి. పసిపాపల్లాంటి ప్రజలను కరవు, రోగాలు, వన్యమృగాలు మరియు దుష్టశక్తుల ఉపద్రవం చుట్టుముట్టింది. అప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి, భూమిని సస్యశ్యామలం చేయడానికి ఆ పరాశక్తి 4 దివ్య రూపాలలో అవతరించింది. ఆ చతుర్దేవతా మూర్తులే మన శ్రీ గంగానమ్మ, శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ మరియు శ్రీ పోతురాజు బాబు గార్లు. ఈ 4 శక్తులు గ్రామ రక్షణకు 4 దిక్కుల ధృవాలై నిలిచాయి. శ్రీ గంగానమ్మ తల్లి జల జీవన ప్రదాయిని. గంగానమ్మ తల్లి అవతారం లోకాలు దాహం తీరక, చెరువులు బీడుబారి, ప్రజలు అల్లాడుతున్న తరుణంలో ఆకాశం నుండి దివ్యమైన వెలుగు రేఖ ఒకటి నేలకి దిగి వచ్చింది. అది అప్పటికే ఎండిన చెరువు మధ్యలో ఒక చిన్న బండరాయి రూపంలో స్థిరపడింది. ఆ బండరాయే గంగానమ్మగా అవతరించింది. ఆమె సాక్షాత్తు జలశక్తి స్వరూపిణి, జీవానికి ఆధారం. మహిమ. ఆమె ఆవిర్భవించిన మరుక్షణమే ఆ ప్రాంతంలో వానలు కురిశాయి. ఎండిన నదులు, చెరువులు నిండిపోయాయి. ఆమె అనుగ్రహంతో పంటలు పండి, రోగాలు తగ్గి, గ్రామమంతా పచ్చదనం పరిచింది. అందుకే గంగానమ్మను గ్రామరక్షకి, జీవనదాయినిగా కొలుస్తారు. జాతరలో చెరువు వద్ద ఆమెకు చేసే పూజలే గ్రామ జీవనానికి ఆధారం. శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ తల్లి ధన ఆరోగ్య ప్రదాయిని. అవతారం పేదరికం, దరిద్రం, అనారోగ్యం గ్రామ ప్రజలను కృంగదీస్తున్నప్పుడు కైలాసం నుండి సాక్షాత్తు శివపార్వతుల మహాశక్తి కలయికతో శ్రీ ఆదిమహాలక్ష్మమ్మ తల్లి అవతరించింది. ఈ తల్లిని భక్తులు ముద్దుగా శ్రీముద్దు తల్లి అని పిలుస్తారు. మహిమ. ఆమె కరుణా కటాక్షం ప్రజలపై ప్రసరించగానే ఇళ్లల్లో ధాన్యం నిండటం మొదలైంది. పాడి పంటలు పెరిగాయి, ఆయురారోగ్యాలు స్థిరపడ్డాయి. ఆమె సంపద, ఆరోగ్యం, శాంతి అనే 3 వరాలను ప్రసాదిస్తుంది. జాతరలో భక్తులు ఆమెకు కొబ్బరి, పసుపు, కుంకుమ సమర్పించడం సంపదకు చిహ్నం. శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి శక్తి, శౌర్య స్వరూపిణి. అవతారం దుష్ట శక్తులు, భూత ప్రేత పిశాచాల బాధలు పెరిగినప్పుడు, భయం ప్రజలను పట్టి పీడిస్తున్నప్పుడు వినుకొండ పర్వత శక్తి నుండి శ్రీ అంకమ్మ తల్లి సింహంపై ఆసీనురాలై ప్రచండ తేజస్సుతో అవతరించింది. ఆమె ఆకారమే భయంకరమైన దుష్ట శక్తులకు ఒక హెచ్చరిక. మహిమ. అంకమ్మ తల్లి చెడును, దుష్టత్వాన్ని నిర్మూలించే యద్ధశక్తి దేవత. ఆమె ఆవేశం, శౌర్యం గ్రామ ప్రజలకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, శాంతిని ప్రసాదిస్తుంది. జాతరలో జరిగే పులి, సింహం శైలి నృత్యాలు, ఢోలు, డప్పుల ఘోష ఆమె శక్తికి ప్రతిరూపం. ఆమె లేనిదే గ్రామ రక్షణ అసంపూర్ణం. శ్రీ పోతురాజు బాబు దేవతల రక్షణ యోధుడు. పోతురాజా అవతారం ఈ 3 దేవతలను రక్షించడానికి, ప్రజలకు మరియు దేవతలకు మధ్య ఒక రక్షణ కవచంగా, చెడు శక్తులను ముందుగానే తరిమేసే ఒక పరాక్రమ యోధుడుగా శ్రీ పోతురాజు బాబు అవతరించాడు. ఆయన తల్లి దేవతలకు సోదరుడు, గ్రామ ప్రజలకు ఆపద్బాంధవుడు. మహిమ. పోతురాజు బాబు శక్తికి, ధైర్యానికి ప్రతీక. ఆయన రంగురంగుల అలంకరణ, కత్తితో చేసే నాట్యం గ్రామ శక్తిని ప్రతిబింబిస్తుంది. జాతరలో ఆయన ముందుగా నడవడం అనేది గ్రామంపై రాబోయే చెడును, అశుభాన్ని తానే ముందుగా స్వీకరించి అమ్మలకు దారి సుగమం చేసే రక్షణ ఆచారం. పోతురాజు సేవ లేకుండా జాతర మొదలవదు, ముగియదు. జాతర సందేశం, భక్తిభావం. ఈ పవిత్రమైన జాతర కేవలం ఒక ఉత్సవం కాదు. ఇది నీరు, గంగానమ్మ, సంపద, ఆదిమహాలక్ష్మమ్మ, శక్తి, అంకమ్మ, రక్షణ, పోతురాజు బాబు అనే 4 దివ్య స్తంభాలను గౌరవించే మహాయజ్ఞం. ప్రతి భక్తుడు ఈ జాతర ద్వారా పొందేది గంగానమ్మ అనుగ్రహంతో సకాల వర్షాలు, పంట అభివృద్ధి మరియు జీవనాధారం. ఆదిమహాలక్ష్మమ్మ అనుగ్రహంతో ధనం, ఆరోగ్యం మరియు కుటుంబంలో శాంతి. అంకమ్మ అనుగ్రహంతో ధైర్యం, మనశ్శాంతి మరియు దుష్ట శక్తుల నుండి విముక్తి. పోతురాజు బాబు రక్షణతో ఏ ఆపద దరిచేరని భరోసా.